మొత్తం మీద ఆడ నిలబడి అది కత్తి గీసుకోవాలనా? మరి గీయంటే తాత ఆడ గీసి నిలబడి కత్తి గీయాలంటే రిలీఫ్ అన్నట్టు పై పోవాలిగా. అదే నీకు కూడా జర నిమ్మలంగా నిలబడాలి ఆడ. దాని విశ్రాంతి ఎంతైనా కష్టమే ప్లా మీది. ఓ అమ్మ సీతమ్మసరుడు సీతమ్మ ఏం బాధలు ఈ బాధలు. పొద్దుకి ఎక్కుతావా ఒకటే సారా ఇది? రెండు పూటలు పొద్దునే కాలే మన సాయంత్రం ఎక్కాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కన్నా ఉంటుంది, నాకా ఉంటుంది రావచ్చు అది ఏమంటారు కానీ సెలవుగా నాకుంటే తాతగా ఇక నీకు సెలవు ఎక్కడిది? వచ్చినా పోవాలి ఎక్కాలి. ఇక ఏ దావత్ ఉన్నా పండుగ పబ్బం ఉన్నా పొద్దుగాల ఎక్కాలి పోవాలి మళ్ళా అందుకోవాలి. పండుగ ఉండదు పబ్బ ఉండదు పెళ్లి ఉండదు. ఇక గొర్రెలు బర్రెలు వాళ్ళకు ఉన్నట్టే ఉంది కానీ నీకు వాళ్ళది అంతే ఉంటది. వాళ్ళనే మనిషిని పెట్టిపోతారు కానీ నాకు మనిషి దొరకడు మళ్ళా. ఇక మనిషిని పెట్టిపోతానికి ఆయనకే బరాబర్ ఉండే. గిరాకీ అయ్యిందా ఆయన లెక్కనే ఉందని అంత గదే చేసింది. బంగారు పోయి ఇంటికి లేదు ఇచ్చిన ఇస్తారు పోయి పోతాడు. ఇక తాగుతాడు రేపు వస్తే ఎట్లనే రోజు ఇంటికాడ పిల్లలు కథ ఎవరా ఉంటారు. ఏం పిల్లలు ఒక రోజు గిరాకీ లేదు. మీకు వచ్చే పని తప్ప మళ్ళీ వేరేది వ్యవసాయం గిట్టుందా? 2 ఎకరాలు ఉంది. అది కథ. అది అటు ఇటు మెయింటెన్స్ అవుతుంది అంతే. ఈ తాళ్ళకి బాగుపడేవాడు ఇప్పుడు ఎక్కువ తాగుతలేరు రకాలు అర్థం తాళ్ళు కళ్ళు ఎక్కుతాడు. ఇక మన కాళ్ళు 1000 రూపాయలు చేస్తాడు, ఇంకో కాడిపోతాడు. ఇదే పని ఇక మందు కాడు మొదటి గుర్తుడు ఏమిటాడు.